యుద్ధానికి సర్వం సిద్ధం. భారత్ ప్రధానమంత్రి మోడీ గారు టైము ప్లేసు మీరే సెట్ చేసుకోండి, ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నాను అని చెప్పారు. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంది? షోయబ్ అఖ్తర్, షాహిద్ అఫ్రిది లాంటి గెజ్జి కుక్కలు ఏమైపోయారు? పాకిస్తాన్లో ప్రజలు ఏం చేస్తున్నారు? ఉన్నారా పోయారా అన్నది ఈ వీడియో. భారత్ గవర్నమెంట్ కొన్ని యాప్స్ని బ్యాన్ చేసింది. కొన్ని టీవీ ఛానల్స్ని కూడా ఇండియాలో ప్రసారం కాకుండా బ్యాన్ చేసింది. షోయబ్ అఖ్తర్ గారి అకౌంట్ కూడా పోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న సెలబ్రిటీలు ఎవరైతే ఉన్నారో, సినిమా యాక్టర్స్, ఈ క్రికెటర్స్, వీళ్ళంతా దుబాయ్కి చెక్కేసే ప్లాన్లో ఉన్నారు. ఆల్రెడీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తన ఫ్యామిలీని లండన్లో దొబ్బేశాడు. ఇప్పుడు నార్మల్ పీపుల్ పరిస్థితి ఎలా ఉందంటే, అడుక్కుంటే కూడా పావలా దానం చేయలేని పరిస్థితి. అడుక్కుతునే పరిస్థితి కనుక వస్తే ఎవరో ఒకరు దానం చేస్తారు. అలా అడుక్కుంటే కూడా దానం చేయలేని పరిస్థితి పాకిస్తాన్ది. ఒక గుడ్డు 36 రూపాయలు ఉంది, ఒక కోడిగుడ్డు. కేజీ బియ్యం 340 రూపాయలు, లీటర్ పాలు 270. ఇది పాకిస్తాన్ పరిస్థితి. చంటి పిల్లలకి ముడ్డి కడగలేని పరిస్థితి. నీళ్లు లేవు. పాకిస్తాన్లో వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకుంటున్నారు. అంటే పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. పాకిస్తాన్కు ఎలాంటి సపోర్ట్ లేదు. మహా అంటే చైనా, అమెరికా వాళ్ళని నమ్మడానికి లేదు కాబట్టి అమెరికా ఏమైనా హెల్ప్ చేస్తుందేమో చెప్పలేము, అంతే. మహా అంటే బంగ్లాదేశ్ ఇంకా దరిద్రంలో ఉంది. 50,000 టన్నుల బియ్యము భారత్ని అడిగింది, కరువులో ఉన్నాము ఆదుకోండి అని. హిందూ దేవాలయాలు పగలగొడితే ఇలాంటివే జరుగుతాయి. ఇప్పుడు పాకిస్తాన్లోకి వస్తే వాళ్ళ ఆర్మీ వెహికల్స్కి ఫ్యూయల్ కూడా లేని పరిస్థితి బార్డర్ దగ్గరికి వెళ్ళాలంటే. అయినా సరే మేకపోతి గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. క్రికెటర్లు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, షాహిద్ అఫ్రిది అనే కుక్క, ఇది ఖచ్చితంగా భారత్ బలగాల వైఫల్యమే. మా మీద ఎందుకు నిందలేస్తున్నారు? మేమేం చేశాం? ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మీరు మా మీద అలిగేషన్ చేస్తారు అని షాహిద్ అఫ్రిది చెప్తాడు. మేమే చేశామని వాళ్ళే చెప్తుంటే ఈ కుక్క మాత్రం ఎక్కడ నిద్రపోతుందో తెలియదు. సో మొత్తానికి అడుక్కు తినే వాళ్ళకంటే ఘోరంగా పాకిస్తాన్ మారిపోయింది. వాళ్ళలో వాకులు జోకులు. అంటే ఒకడొచ్చి ఒక పాకిస్తానీ రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. క్యావో భయ్యా కైకు నాచరాతం, ఎందుకు డ్యాన్స్ చేస్తున్నావు అని అడిగితే, నేను స్నానం చేశాను అని చెప్తాడు. అంటే నీళ్ళున్నాయి మా ఇంట్లో అని. అది వాళ్ళ పరిస్థితి. వీళ్ళు యుద్ధం చేస్తారు.